అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖచ్చితంగా తెలుగుదేశానికి కానీ బీజేపీకి కానీ ఇస్తారు. నేను కర్ణ మూసుకొని వెళ్తాను చెప్పేసి ఈ వైసీపీ అభ్యర్థి ఇంట్లో క్యాన్వాస్ కూడా పోలే. సార్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఓసారి మీరు ఎంక్వైరీ చేయండి. వైసీపీ అభ్యర్థి ఇక్కడ ప్రచారానికి కూడా వెళ్ళలేదు, ఇంట్లో అనుకున్నాడు. హ్యాపీగా వాళ్ళే ఇద్దరు నన్ను ఎవరికి వచ్చినా వాళ్ళు ఎవరు గెలిపిస్తారు నన్ను చెప్పేసి. జనసేనకి రాకుండా చాలా స్వామి నాకు జనసేనకు వస్తే నాకు తలకాయ నొప్పి, టీడీపీకి వచ్చినా బీజేపీకి వచ్చినా హ్యాపీగా నేను గెలుస్తా, వాళ్ళే ఒకరు నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు కేటాయిస్తే వాళ్ళిద్దరు ఎవరు కేటాయించినా ధర్మవరంలో జరిగేది ఒకటే. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ధర్మవరం ప్రజలకు కూడా తెలుసు. ముఖ్యంగా ధర్మవరంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి నేను రెండు చేతులతో నమస్కరించి చెప్తా ఉన్నా. పురంధరేశ్వరి గారికి కూడా రెండు చేతులతో నమస్కరించి చెప్తా ఉన్నా. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్కరించి చెప్తా ఉన్నా. ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దించాలనే ఒక ఏకైక లక్ష్యంతో మీ ముగ్గురు ఏకతాటిపైకి వచ్చి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ధర్మవరంలో కూడా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోవాలి. కానీ ఆ పరిస్థితులు వీళ్ళిద్దరు కేటాయిస్తే ఆ పరిస్థితులు లేవు ఇక్కడ. కావున ఒకసారి మీరు ఎంక్వైరీ చేయించండి, మీరు విచారణ జరిపి, మీకు తెలియదు అన్ని మీకు కూడా తెలుసు, విచారణ జరిపించుకోండి. దయచేసి ధర్మవరంలో ఒక సీటును ధర్మవరం ఒక సీటుని వైసీపీ వాళ్ళ చేతికి ఇచ్చేది వద్దు. ఈ దుర్మార్గులకు ఒక సీటు మనం ఎక్స్ట్రా గెలిపించేది వద్దు. ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీని ధర్మవరంలో ఓడిద్దాం. ఎందుకంటే వీళ్ళ దుర్మార్గాలు అంతా ఇంత కాదు. నేను 5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో ఇల్లు తిరిగా. ధర్మవరంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడితే ఎవరు రాలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు రాలే, జనసేన పార్టీనే ఇక్కడ. నేను ఇంటింటికి వెళ్ళా, సేవ్ ధర్మవరం కార్యక్రమం పెట్టి ఇంటింటికి వెళ్ళా. బీజేపీ కార్యకర్తలను ప్రెస్ క్లబ్ లో కొడితే ఎవరు పెద్ద పట్టించుకోలేదు సార్. నేనే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళా, బీజేపీ కార్యకర్తల ఇంటికి కూడా వెళ్ళా. అన్ని పార్టీల మీద, ఏ పార్టీ వాళ్ళ మీద దాడులు జరిగినా నేనే వెళ్ళా. నేనే వాళ్ళకి భరోసా ఇచ్చా. ధర్మవరం ప్రజల దగ్గరికి వెళ్ళా, సేవ్ ధర్మవరం కార్యక్రమం ధర్మవరం ప్రజల దగ్గరికి వెళ్ళా. 5 ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళకి ఒక భరోసా కల్పించా. ధైర్యంగా ఉండండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ ఉంది, మిమ్మల్ని ఖచ్చితంగా మేము ఆదుకుంటాం, ఈ దుర్మార్గ వైసీపీ ఎమ్మెల్యేని ఓడిస్తామని చెప్పేసి వారికి ఒక నమ్మకం కలిగించా. ఎన్నో హామీలు ఇచ్చా. వారి దుర్మార్గాల వలన, వారి భూ కబ్జాల వలన, వారి రౌడీజం వలన ధర్మవరం ఎంతో అన్యాయం అయిపోయింది. ధర్మవరంలో చేనేత వ్యవస్థని వైసీపీ వాళ్ళు నాశనం చేసి పెట్టారు. మళ్ళీ ఈ మన బీజేపీ, తెలుగుదేశం మన వాళ్ళ వర్గపోరు వల్ల మళ్ళీ వైసీపీ గెలిస్తే ధర్మవరం అన్యాయం అయిపోతుంది సార్. ధర్మవరం ప్రజలు ఇబ్బందులు పడతారు సార్. అదేవిధంగా అనంతపురం జిల్లా అంతా కూడా వీరిద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించినా అనంతపురం జిల్లా అంతా మళ్ళీ ఒక ఫ్యాక్షన్ ఊపులోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ధర్మవరం శాంతి భద్రతలకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి, ధర్మవరంలో జనసేన కేటాయించండి. ఎందుకంటే ఇక్కడ పోరాటాలు చేస్తున్న జనసేన కాబట్టి ఈ ధర్మవరం కాపాడుకుంటామని చెప్పేసి భరోసా ఇచ్చాం, నమ్మకం ఇచ్చాం, వాగ్దానాలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ధైర్యంగా ఉండండి, ఆయన మీకు అండగా ఉంటారు, ఆయన మీకు తెలియజేయమని చెప్పారని చెప్పేసి ఒక నమ్మకాలను కల్పించాం. కాబట్టి ధర్మవరం ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్మార్గం ప్రభుత్వం అందుకోసం ధర్మవరం సీట్ను జనసేన కేటాయించాలని చెప్పేసి మీ ముగ్గురు నాయకులు నేను ముకులిత హస్తాలతో అభ్యర్థిస్తా ఉండా. నేనేమైనా తప్పుగా మాటలు క్షమించండి, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. అంతిమంగా ఒకటే చెప్తా ఉన్నా, అంతిమంగా ఒకటే చెప్తున్నా, మళ్ళీ మీ నిర్ణయమే శిరోధార్యం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే నేను కట్టుబడి ఉండేవాడికి మళ్ళీ నేను కట్టుబడి ఉంటా. అంతేగాని నేను మళ్ళీ వాళ్ళకి ఇస్తే చేయను, వీళ్ళకి ఇస్తే చేయను, ఇటువంటి దొంగ మాటలు నేను మాట్లాడను. నేను అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇవ్వకపో, ఏ నిర్ణయం తీసుకునే దానికి నేను కట్టుబడి ఉంటా. కానీ ఒక్కసారి ముగ్గురు నాయకులు మంచి మనసుతో ధర్మవరం ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఈ వైసీపీని గద్దె దించేందుకోసం, ఈ దుర్మార్గ ఎమ్మెల్యేని ఓడించేందుకోసం మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి జనసేన పార్టీ కేటాయిస్తారని చెప్పేసి కేటాయించాలని కోరుతాను. ఎందుకంటే జనసేన పార్టీ నాయకుడు మేమందరం కూడా అందరి వాళ్ళం, బీజేపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా, ఆఖరుకు వైసీపీలో 1/2 మంది కూడా మాకు వ్యతిరేకులు లేరు. వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని అభిమానిస్తారు.
బీజేపీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా అభిమానిస్తారో మమ్మల్ని, మిగతా పార్టీలు కూడా అంతమంది అభిమానులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా లేనటువంటి జనసేన పార్టీ కేటాయించి ధర్మవరం ప్రజలను ఈ పేదరికాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.